అందుకే శివ పూజ ఎప్పుడు సులభంగా ఉంటుంది, మనం కంగారు పడక్కల. విష్ణు పూజలోనూ ఇతర దేవతల పూజల్లో కొన్ని నిబంధనలు ఏవో ఉంటాయి, కానీ ఏమీ శివుడికి ఏమీ ఎక్కలేదు, ఆయన పూజకి ఏమీ ఎక్కల. మనస్సు ఒకటే చాలా ఆయన. నేను ఏమీ ఇవ్వలేనంటే కాబట్టే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు ఆయన. అన్నీ ఇచ్చేవాడు చాలామంది ఉన్నారు అబ్బాయి, ఏమీ ఇవ్వలేని వాడు కూడా ఒకటి కావాలి కదా దా అంటాడు ఆయన. అది శివతత్వం మనం గ్రహించవలసింది. అలాంటి తత్వంలో అంత సులభ సాధ్యుడైనటువంటి భగవంతుణ్ణి మనం పూజ ప్రక్రియ ద్వారా మనస్సును కనుక లగ్నం చేస్తే పొందడం చాలా తేలిక. అన్ని రకాల బాధల నుంచి మనని కాపాడతాడు. ఇక శివుడు ఎంత ప్రేమమయుడు. ఆయన హిమాలయాల్లో సంచరిస్తాడు, బండరాళ్ల మీద తిరుగుతాడు, పర్వతాల మీద కదా గిరిసంచారి. గిరౌ శైతే ఇది గిరిశ అంటారు. దానికి కారణం శివానందలహరిలో శంకరాచార్య చెబుతారండి, అంతకు మించిన ఊహ మరొక్కరు చేరేరండి. శివప్రేమ. శివుడికి భక్తులంటే ఎంత ప్రేమ అంటే, శివుడు కొండల మీద ఎందుకు నడుస్తాడు